వీక్షకులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. పరాయి వాళ్ళ దివ్య సౌదాలలో జీవించడం కన్నా సొంతదైన పూరి గుడిసెలో నివసించడం మిన్నా. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుక్లపక్షం, నవంబర్ 15, 2024 శుక్రవారం. తిథి చతుర్దశి ఉదయం 6:19 వరకు, తదుపరి పౌర్ణమి రాత్రి 2:58 వరకు, తదుపరి పాడ్యమి. నక్షత్రం భరణి రాత్రి 9:55 వరకు, తదుపరి కృతిక. యోగము వ్యతిపాతము ఉదయం 7:30 వరకు, తదుపరి వర్యాన. కరణం వనిజ ఉదయం 6:19 వరకు, తదుపరి విష్టి. సాయంత్రం 4:37 వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 6:11, సూర్యాస్తమయం సాయంత్రం 5:33. చంద్రోదయం సాయంత్రం 4:59. చంద్రాస్తమయం తెల్లవారుజామున 5:55. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:27 నుండి 11:52 వరకు. యమగండం మధ్యాహ్నం 2:42 నుండి 4:08 వరకు. గుళిక కాలం ఉదయం 7:36 నుండి 9:02 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:27 నుండి 9:13 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:15 నుండి 1 వరకు. వర్జము ఉదయం 9:06 నుండి 10:31 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు సాయంత్రం 5:38 నుండి 7:04 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:29 నుండి మధ్యాహ్నం 12:15 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:30 నుండి 5:21 వరకు. శుభ గడియలు ఉదయం 6:19 నుండి 7:35 వరకు. తిరిగి సాయంత్రం 5:30 నుండి 7:31 వరకు. నవంబర్ 15 శుక్రవారం. ఈ రోజు ఉన్న తేదీ చతుర్దశి ఉదయం 6:19 వరకు ఉంది, తదుపరి పౌర్ణమి రాత్రి 2:58 వరకు ఉంది, తదుపరి పాడ్యమి. ఈ రోజు ఉన్న నక్షత్రాలు భరణి రాత్రి 9:55 వరకు ఉంది, తదుపరి కృతిక. పంచాంగం ప్రకారం ఈ 2 నక్షత్రాలు శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. ఈ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి ఈ రోజు ప్రదోష కాలంలో దీపారాధన చేసి జ్వాలా తోరణం దర్శించడం ద్వారా సర్వపాపాలు ప్రక్షాళన అవుతాయని, అంతేకాకుండా ఆ మహాశివుని అనుగ్రహం కూడా లభిస్తుందని నమ్మకం. చంద్రుడు ఈరోజు రాత్రి 3:17 వరకు మేష రాశిలోను, తదుపరి వృషభ రాశిలోను, సూర్యుడు తులా రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు రాత్రి 3:17 వరకు కన్యా రాశి వారికి, తదుపరి తులా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు రాత్రి 3:17 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తులా, వృశ్చికం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు
వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు బ్రహ్మ ముహూర్తం ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. సినీ నటులు, దర్శకులు, నిర్మాత, మాజీ లోక్సభ సభ్యులు ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ గారి వర్ధంతి. గురునానక్ జయంతి. భారత ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నవంబర్ 15 శుక్రవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి అవసరానికి అండగా నిలబడతారు. వృషభ రాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. మిథున రాశి శ్రమ అధికంగా ఉంటుంది. కర్కాటక రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సింహ రాశి లాభం ఉంటుంది. కన్యా రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. తులా రాశి సుఖమైన జీవనం ఉంటుంది. వృశ్చిక రాశి కావాలని మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు, సంఘటనలకు దూరంగా ఉండటం మంచిది. ధనుస్సు రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మకర రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కుంభరాశి ధైర్యంగా ఉండాలి. మీన రాశి విజయం సాధించాలంటే ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. Thanks for watching. This is Deepthi.